మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. దళిత నాయకులపై వేధింపులు మానుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను గాని దోచుకోవడానికి కాదని ఆదిమూలం తెలిపారు. సత్యవేడులో వైసీపీకి షాక్ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. ఇక త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. వైసీపీ అధిష్టానం తీరుపై ఎమ్మెల్యే ఆదిమూలం అసంతృప్తిగా ఉన్నారు. సత్యవేడు నుంచి కాకుండా తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని ఆదిమూలంను జగన్ ఆదేశించారు. ఎంపీగా పోటీ చేసేందుకు ఆదిమూలం ఆసక్తి చూపలేదు. అందరికీ నమస్కారం. ఈ 25, 26, 27 ఈ 3 రోజులు జరిగినటువంటి పరిణామం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నాటకం, కుట్ర, మోసం ప్రజలందరికీ కూడా వినేస్తున్నాను. సాక్షాత్ ముఖ్యమంత్రి పదవి, ఎంపీ పదవి ఇస్తే వద్దని రిజెక్ట్ చేసినట్టు వాడిని నేను. నాపైన కుట్ర పన్ని నియోజకవర్గ స్థాయిలో అందరిని రచ్చగొట్టి ప్రెస్కి ఇవ్వడం సమస్య కాదు. నేను ఒక దళిత నాయకుడిని, ఉద్యమ స్ఫూర్తి వచ్చిన వాడిని, సుమారు 50 సంవత్సరాలు రాజుకున్నటువంటి వ్యక్తిని. ఇలాంటి దురక్షపమైనటువంటి ప్రచారం మానుకో. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఎంపీకి ఆశపడడం లేదు. నీ ఎంపీ పదవి కూడా నాకు వద్దని తిరస్కరిస్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇకమైనా మానుకో దీన్ని. ఇది మంచిది కూడా కాదు నీకు. ఇది దళిత నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఇది నీకు తగదని ఈ సభ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా భగవంతుడు ఉన్నాడు. నాపైన కుట్ర చేసి, నాపైన రొస్సు కలిపి, నిన్ను నమ్ముకునే దానికి మోసం చేసి ఎంపీనే రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తిని నేను. ఎంపీ టికెట్ ఇస్తానంటే వద్దన్నటువంటి వ్యక్తిని. నాకు ఎంపీ టికెట్ వద్దు, నీ కార్యక్రమం వద్దు, ప్రశాంతమైన వాతావరణం బతకడానికి నిర్ణయించుకున్నాను. భగవంతుడు ఎలా నిర్ణయం జరుగుతుంది. నేను ప్రజాసేవకునే తప్ప, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను తప్ప దోసుకోవడానికో దాచుకోవడానికో మిగడని కాదు. నీ అక్రమణాలు, నీ దుర్మక్రమాలు ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా దాని ఫలితం నీవు అనుభవిస్తున్నావు. నా పైన దుష్పని చేస్తే అది మంచిది కాదని సవనీగా మీద